కూటమి ప్రభుత్వంలో అక్రమార్కుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. మమ్మల్ని అడిగే నాదుడే లేడు, మేమేం చేసినా చెల్లుతుంది అనే ధీమాతో ప్రకృతి సంపదను నిలువునా దోచేస్తున్నారు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలం గరికపర్రు గ్రామంలో అక్రమ మడ్డి మాఫియా యథేచ్ఛగా పడగడగడలాడుతుంది. ఊరి మధ్యలో ఉన్న చెరువులను సైతం వదలకుండా ప్రొక్లైన్లతో పెద్ద పెద్ద గుంటలు తవ్వుతూ గ్రామ సంపదను కొలగొడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న ఈ దోపిడీపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక కూటమి నేతల హుకం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొట్లవల్లూరు మండలం గరికిపర్రు గ్రామంలో అక్రమ మట్టి మాఫియా బరితెగించింది. ఊరి మధ్యలోనే 2 చెరువులు ఉన్న అక్రమార్కులకు ఏమాత్రం భయం లేకుండా పోయింది. 2 ప్రొక్లైన్లు పెట్టి పెద్ద పెద్ద గుంటలు తవ్వుతూ నిలువున ప్రకృతి సంపదను అమ్ముకుంటున్నారు. ప్రజల ఇబ్బందులు మాకెందుకు, సంపదనే మా ధ్యేయం అన్నట్లుగా స్థానిక కూటమి నేతలు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఊరి మధ్యలో ఉన్న చెరువుల్లో ఎంత దారుణంగా గుంటలు తీస్తుంటే రేపు వర్షాలు పడి నీరు వస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని గ్రామస్తులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయాందోళన చెందుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నేతలు అధికారులకు హుకం జారీ చేయడంతో ఏ ఒక్క అధికారి కూడా అటువైపు వెళ్లే సాహసం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల గ్రామ సంపద కూటమి నేతల జేబుల్లోకి పోతుంటే గ్రామస్తులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. గత ప్రభుత్వంలో కూడా ఎవరు మనల్ని ఏమీ చేయలేరు అనే ధీమాతో విర్రవీగిన నాయకుల పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఏమైందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అంతకంటే దారుణంగా కొందరు తమ్ముళ్లు వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో ప్రభుత్వంపై రోజు రోజుకి అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులు స్పందించి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఇలాంటి గ్రామస్థాయి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని గరికపర్రు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.